నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం. ఉద్యమాల కిల్లా. అసలు తెలంగాణ రావడానికి కారణం ఉస్మానియా యూనివర్సిటీ. అసలు ఉస్మానియా యూనివర్సిటీ లేకుండా తెలంగాణను ఊహించుకోలేం. ఇది నేను చెప్పలే, నిన్న గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా ఉస్మానియా యూనివర్సిటీ గురించి చెప్పడం జరిగింది. 20 ఏళ్ళ తర్వాత ఒక సీఎం హోదాలో వచ్చిన మొదటి వ్యక్తిగా చరిత్రకు ఎక్కిండు. మరి వీటి మీద ఆయన నిన్న ఇచ్చిన స్పీచ్ బాగానే ఇచ్చిండు. బట్ నెక్స్ట్ వచ్చినప్పుడు కంచెలొద్దు, పోలీసులు వద్దు అన్నాడు. బట్ 200 మంది నిరుద్యోగులను తీసుకుపోయి ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో బంధించారని మనకు సమాచారం ఉంది. మరి ఆయన స్పీచ్ పైన, ఆ నిర్బంధం పైన, ఆయన పరిపాలన పైన, నిన్నటి స్పీచ్ పైన మనతో పాటు ఉన్నారు. వీళ్ళంతా కూడా నియంత్రణను గద్దె దించిన యుద్ధ వీరులు, కేసీఆర్ను గద్దె దించిన యుద్ధ వీరులు. అశోక్ నాయక్, నాగార్జున సాగర్, ఇంద్రానాయక్, ఆ తర్వాత కుమార్, భద్రాద్రి కొత్తగూడెం బిడ్డ, ఆర్కే అంటారు, రామకృష్ణ, తర్వాత కాశీ నిజామాబాద్ బిడ్డ. వీళ్ళందరూ వీరోచిత పోరాటం చేయడం వల్ల నియంత అయినటువంటి కేసీఆర్ ఓడిపోవడం జరిగింది. ఇట్లాంటి యుద్ధ వీరులతో నేను ఇప్పుడు ఇంటర్వ్యూలో ఉన్నా. ఇంద్ర చెప్పాలా, నిన్న స్పీచ్ పైన మీ స్పందన చెప్పండి. ఇక అసలు నిన్న రేవంత్ రెడ్డి గారి స్పీచ్ అన్న ఒక అభ్యుదయవాదిగా, ఒక విప్లవకారిలాగా, ఎందుకంటే ఎట్లా మాట్లాడినంటే మెస్మరైజ్ చేసిండు. అసలు ఉస్మానియా యూనివర్సిటీలోన విద్యార్థులకు ఏం కావాలో అది మాట్లాడిండు. కానీ నిరుద్యోగుల విషయంలో కొంత తడబాటు పడిండు. 60,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారే, కానీ ఇక్కడ 60,000 ఉద్యోగాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి, నియంత అయిన కేసీఆర్ కాదు. ఇలా నిరుద్యోగులకు ఇచ్చారు. ఎందుకంటే కేసీఆర్ని గద్దె దింపడమే పెద్ద యుద్ధం ఇక్కడ. ఎందుకంటే అసలు ఎంత పెద్ద నియంత కేసీఆర్, మామూలు నియంతన. అసలు మేము ఒక టైంలో అన్న ఒక ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయండి, మాకు టైం సరిపోవట్లేదు అంటే పొద్దున్న 6 గంటలకు పోతే సాయంత్రం 6 గంటల వరకు వాళ్ళ కవితాల ఇంటికాడ కూర్చుంటే కనీసం మమ్మల్ని దగ్గర కూడా రానియలేదు. అలాంటి నియంత్రణ దింపిన మేము ఇవాళ మా కష్టం, మేము చాలామంది బస్ యాత్రలు చేసాం మా మిత్రులతోటి. ఇవాళ మేము చేసిన కష్టం వల్లనే ఇవాళ మా ఉద్యోగాలు మా మిత్రులకు ఇచ్చినాం. ఇలా ఎవరు అంటారు, నిజంగా చాలామంది అంటారు ఇలా రేవంత్ రెడ్డి ఇచ్చిండు, ఇలా కేసీఆర్ ఇచ్చిండు అంటారు. కానీ ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు, అక్క తమ్ములకు ఇచ్చుకున్నారు. మేము కష్టపడ్డాం, నిరుద్యోగులు ఇచ్చాం. మా తమ్ములకు, మా అక్కలకి ఉద్యోగాలు ఇచ్చినాం. ఇలా వారి ఖాతాలో వీళ్ళు వేసుకుంటారు, వీళ్ళ ఖాతాలో వాళ్ళు వేసుకుంటారు. ఇది ఎక్కడ మరి నాకు అర్థం కావట్లేదు. అసలు ఎంత ఘోరం అంటే ఇది. మేము పెద్ద నియంత్రణ గద్దెదించి మా అక్క తమ్ముళ్ళకు, చెల్లెలకు ఉద్యోగాలు ఇస్తే లేదు నేను రేవంత్ రెడ్డి గారు అదే మాట్లాడుతుండు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మేము ఇచ్చినట్టు మేమేం చేసినాం. కాబట్టి నిన్న స్పీచ్లో అసలు చాలా బాగా మాట్లాడిండు. బట్ నిరుద్యోగుల విషయంలో కొంచెం మాకు అవమానం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఎంత కష్టపడ్డా ఉద్యోగాలు ఇచ్చినా మీ గవర్నమెంట్కే వస్తుంది, ఎంత ఇచ్చినా కూడా. ఇప్పుడు ఏమైందంటే ఇంత పోలీసు నిర్బంధాల మధ్య, ఇంత ముళ్ళ కంచెల మధ్య రావాల్సిన అవసరం ఏముంది? ఆ ఆవశ్యకత ఏముంది నీకు? నిజంగా నువ్వు 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం కాబట్టి నువ్వు చెప్పుకో, దానికి ఏం ప్రాబ్లం లేదు. నేనేమంటే ఇక నుంచి రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా నిరుద్యోగులకు ఇచ్చిరని చెప్తేనే మీ ఉద్యమాలకు, మీ మాటలకు ఎవడన్నా వాల్యూ ఇస్తాడు, లేకపోతే ఎవడు ఇయ్యడు. మరి ఇంద్రానాయక్ అయితే ఒక సరికొత్త స్లోగన్ తీసుకొస్తున్నాడు. మరి భవిష్యత్తులో ఎట్లా ఉంటుంది, మనం మళ్ళీ ఇంద్రానాయక్ తాడికి వస్తాం. కుమార్, నువ్వేమని చెప్తావు నిన్న స్పీచ్ పైన ఒక 2 నిమిషాలు? అన్న, నిన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? 60,000 ఉద్యోగాలు ఇచ్చినామన్నారు. 60,000 ఉద్యోగాల్లో దాంట్లో డిఎస్సి 11,000 ఉన్నాయి. డిఎస్సిలో 11,000 రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేదు, కేసీఆర్ ఇవ్వలేదు. గతంలో నేను నిరాహార దీక్ష చేసి డిఎస్సి ముట్టడికి చేసి 5,000 నుంచి 11,000కు పొడిగించుకొని నా కష్ట ఫలితం, నా నిరాహార దీక్ష ఫలితంగా 11,000 ఇచ్చిర్రే తప్ప వీళ్ళు ఇచ్చింది కాదు. నాకు అవి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. నేను చెప్తా, కుమార్ పాత్ర చాలా పెద్దది అనుకోవచ్చు. బట్ కుమార్తో పాటు డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా ప్రమాణ స్వీకారాలు చేస్తూ ఏ జిల్లాలకు ఆ జిల్లాలలో బ్యానర్లు కట్టుకుంటూ, ఫ్లెక్సీలు కట్టుకుంటూ ధర్నాలు చేసిరు, రాస్తారోకలు చేసిరు, గోషామాల్లో అరెస్ట్ అయినారు, విద్యాభవన్ ముట్టడించారు. కుమార్ పాత్ర నిజంగా తీయలేనిది, ఈయన పాత్ర పెద్దది. చెప్పు. అదేవిధంగా మేము నిరాహార దీక్ష చేసినప్పుడు ప్రభుత్వంతో చర్చలు పోయినప్పుడు ఏం మాట్లాడానంటే, నేను ప్రతి 6 నెలలకు బరాబర్ మీరు ఎన్సీఏటీ రూల్ ప్రకారం
టెట్ నిర్వహించాలంటే ఇప్పుడు వీళ్ళు దాని ప్రకారమే నిర్వహిస్తున్నారు. వీళ్ళు గతంలో లాగా కేసీఆర్ కూడా సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఎప్పుడో డిఎస్సి పెడితే ఎప్పుడో ఒకసారి ఈ టెట్ ఇచ్చేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, ప్రతి 6 నెలలకి ఇస్తున్నాడంటే దీనికి ఫలితం మేం చేసిన నిరాహార దీక్షనే, నేను చేసిన ఉద్యమాలే, వీళ్ళతో కాదు. నేను ఇందిరా పార్క్ దగ్గర నేను 2-3 సార్లు ధర్నా కార్యక్రమం పెట్టుకున్నా. మీరు ఇప్పుడు ఎవరెవరు అప్పుడు ఏం చేసిర్రో మీకు సందర్భం వచ్చింది కాబట్టి ఒక 2 నిమిషాలు చెప్పండి. ఇంకా అంటే ఇంపార్టెంట్ కీ పాయింట్స్ చెప్పండి. ఇప్పుడు మనోడు ధర్నా చేసిండు, ఇంకేం చేసినాం? ఇంకోటి మాది మేజర్గా ఇంకా ఉద్యమం ఏం జరుగుతూ ఉందంటే, తెలంగాణలో బీడీ వాళ్ళకి గత ప్రభుత్వంలో దాదాపు 1999లో చేసిన జియో నెంబర్ 101నే ఫాలో అవుతూ ఉన్నారు. అంతకుముందు జియో నెంబర్ 505 ప్రకారం ఏంటంటే 50% ప్రమోషన్ ఉండేది, 50% ఏమో వచ్చి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండేది. దాని తర్వాత 99లో వచ్చిన గవర్నమెంట్ ఏం చేసిందో 70% ప్రమోషన్ చేసిరు, 30% వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్. అప్పుడు మాకు బీడీ వాళ్ళకు ఎస్జిటి రాసుకునే అవకాశాలు ఉన్నాయి. 2011 నుంచి వచ్చేసి సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఏంటంటే మాకు తీరని అన్యాయం జరిగింది. పూర్తిగా ఎస్జిటి పోస్టులు టీటీసీ అభ్యర్థులకే కేటాయించడం జరిగింది. దాని తర్వాత మేము మళ్ళీ ఫైట్ చేయంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, మీరు బీఈడి వాళ్ళు బ్రిడ్జి కోర్స్ చేసుకోండి, అయితే మీకు ఎస్జిటి రాసుకునే అవకాశం ఉంటుందంటే మళ్ళీ సుప్రీంకోర్టుకు రాజస్థాన్లో కొంతమంది డిఈడి అభ్యర్థులు పోవడం వల్ల 23లో మళ్ళీ దానికి కోర్టు మాకు వ్యతిరేకంగా వచ్చింది. సో అప్పటి నుంచి మాకు ఇబ్బందులు అయితేనే ఉన్నాయి. మేమేమంటున్నామంటే ఈ ప్రమోషన్ కోటాలు అనేది తగ్గించండి. ఇప్పుడు కేంద్రీయ విద్యాలయ స్కూళ్ళలో ఏమో విధంగా ఉంటాయంటే 66.66% వచ్చేసి ప్రమోషన్లు ఉన్నాయి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది, 33.33% ప్రమోషన్ ఉంది. మేము కూడా రాష్ట్ర గవర్నమెంట్ అంటున్నామంటే మా బీఈడి వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది, 80% డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయండి, ఒక 20% మాత్రమే ప్రమోషన్ ఇవ్వండి, అందువల్ల బీఈడి అభ్యర్థులు అందరికీ న్యాయం జరుగుతూ ఉంటుంది అనేసి మా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వేరే స్టేట్లలో అదేమైనా ఉందా? ఎప్పుడైనా మనం ఏదైనా డిమాండ్ చేసేటప్పుడు మన రిఫరెన్స్ ఉంటే మనకి ఇంకా వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కర్ణాటకలో 50% ప్రమోషన్ కోటా ఉంది, 50%. అదే కేరళలో 75% వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది, 25% వచ్చేసి ప్రమోషన్ ఉంది. అదేవిధంగా మేము డిఎస్సిలో మీరు 11,000 ఇచ్చారు, మేము సంతోషమే. కానీ దాంట్లో బీఈడి అభ్యర్థులకు తీరని అన్యాయమే జరిగింది. కొన్ని జిల్లాలో 1-2 పోస్టులే ఉన్నాయి, కొన్ని జిల్లాలో కొన్ని పోస్టులే లేని పరిస్థితి. ఇప్పుడు మేము ఎంత ప్రిపేర్ అయినా కూడా లాస్ట్కి మాకు పోస్టులు లేవు, అందుకనే ఇవి జియో మార్చమంటున్నాం. ఇంకో విధంగా ఏంటంటే మొన్న బట్టి విక్రమార్క గారు ఏమన్నా అసెంబ్లీ సాక్షిగా 22,000 టీచర్ పోస్టులకు మేము ప్రమోషన్ ఇచ్చామన్నారు, మేము సంతోషిస్తున్నాం. మరి ఆ 22,000 ఎస్జిటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి, దానికి 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేయాల్సినవి ఇంకో 10,000 ఉన్నాయి, 32,000 ఖాళీగా ఉన్నాయి. మళ్ళీ పీఈటీ ఆర్ట్ క్రాఫ్ట్ కలిపి 35,000తో డిఎస్సి ఇవ్వమంటున్నాం ప్రభుత్వానికి. సో ఇంకో విధంగా టెట్లో కూడా బయాలజీ వాళ్ళకి తీరని అన్యాయం జరుగుతూ ఉంటున్నా. కొత్త పేపర్ పెట్టారు, పాపం వాళ్ళు 30 మార్కులు మ్యాథ్స్ చేయాలంటే వాళ్ళు మ్యాథ్స్ రాకనే కదా వాళ్ళు బయాలజీ సబ్జెక్ట్ తీసుకున్నది. మ్యాథ్స్ రాకనే బయాలజీ తీసుకుని మళ్ళీ వాళ్ళకి బయాలజీ వస్తే వాళ్ళ సబ్జెక్ట్ 2, 3, 5 మార్కులు వస్తూ ఉన్నాయి. కానీ మ్యాథ్స్ వచ్చేసి వాళ్ళకి రావట్లేదు, వాళ్ళు క్వాలిఫై కావట్లేదు, నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మళ్ళీ తెలుగు వాళ్ళకి సోషల్ రాస్తూ ఉన్నారు, అసలు సోషల్కి తెలుగుకి సంబంధమే లేదు. మీరు తెలుగు 30 మార్కులు ఇవ్వండి, వాళ్ళకి కంటెంట్ ఇవ్వండి, వాళ్ళకి ఆ విధంగా టెట్కు కూడా కొన్ని వేరే పేపర్లు పెట్టండి. ఈ విధంగా చేస్తే అందరికి న్యాయం జరుగుతుంది. కానీ ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ పెడితే వాళ్ళు రాసుకోవడానికి న్యూస్ రేపు ఫిల్టర్ చేయడానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ బయటకోవడానికి కూడా బాగుంటుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో కూడా మ్యాథ్స్ పెడుతున్నారు, రేపు జీపీలో కూడా మ్యాథ్స్ పెడతారు. ఇవాళ చాలా మంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటే బైపీసీ చదివినోడు ఉంటాడు కానీ ఎంపీ చదివినోడు ఉంటాడా? కాబట్టి మ్యాథ్స్ అని తగ్గించాలి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. దాని గురించి ఎవరు మాట్లాడు? జీపీలో కూడా సిలబస్ మ్యాథ్స్ సిలబస్ తగ్గించాలి, ఆలోచించాలి. ఎంత అద్భుతమైన విశ్లేషకులు, ఎంత పెద్ద తెలివి ఉండాలి, ఎంత మానవత్వం ఉండాలి. ఇగో వీళ్ళు చెప్తున్నా. ఇంకా మనం ఆర్కేతో కానీ కాశీతో మాట్లాడదాం. నిన్న అద్దంకి దయాకర్ గారు జీ తెలుగులో మీరు ఒకటి ఏదైతే మీ ప్రపోజల్స్ ఉన్నాయో అవన్నీ మా దృష్టికి తీసుకురండి, నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తున్నాడు. మరి నీతో అన్న మీకు అంత ప్రాధాన్యత ఉందా, మీ మాట వింటాడా సీఎం అంటే లైవ్లోనే నాకు వినకపోతే మీరందరూ కూడా రండి అని చెప్పిండు. సరే మీరందరూ కూడా రండి అని చెప్పిండు. నేను కూడా అద్దంకి దయాకర్ గారికి మీకోసం నిరుద్యోగుల కోసం నేను మీ అపాయింట్మెంట్ తీసుకుంటా. మీరు అందరూ కూడా ఇప్పుడు ఏదైతే మన వీడియోలో చెప్పినవి ఉన్నాయో ఒక వైట్ పేపర్ మీద ఒక ప్రపోజల్గా పెట్టండి. నియంత్రణకు అందించిన మీరే మరొకసారి సిలబస్ అది సోషల్ వాళ్ళ సైన్స్ వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ ఇది మార్చితే చరిత్రలో మన తమ్ముళ్ళకు చెల్లెళ్లకు ఈ హెడేక్ ఉండదు, బంగారు భవిష్యత్తు ఉండదు, నిరాశ ఉండదు, నిస్పృహ ఉండదు, రాని సబ్జెక్టు రాయాల్సిన అవసరం ఉండదు ఉంటుంది. నువ్వు చెప్పు కాశీ, ఇంకా నువ్వేం మాట్లాడుతావు నిన్నటి స్పీచ్ పైన? ఒకప్పుడు అగ్గిరవ్వల ఎగిసి పడిన కేసీఆర్ హయాంలో నియంత్రిత పరిపాలనలో అప్పుడు మనం అంతా కలిసి, ఎందుకంటే గద్ద ఎట్లుంటుంది, ఎంతోమంది బిడ్డల్ని 100ల మంది బిడ్డల్ని ఆ గద్ద పొట్టన పెట్టుకున్నది.
ఆ గద్ద నుంచి రెక్కలిరగొట్టి ప్రధానమైన పాత్ర పోషించే ఆ గద్దని ఇవాళ ఇంట్లో కూర్చోబెట్టిన ఘనత ఇవాళ మనది. ఎందుకంటే అప్పుడు 60,000 ఉద్యోగాలు ఎవరో ఇప్పించింది కాదు, మన కష్ట ఫలితం వల్ల ఇవాళ 60,000 ఉద్యోగం అప్పుడైనా మెడ వంచడం, ఇప్పుడైనా ఇప్పించడం మా అక్క తమ్ముళ్ళని తప్ప ఎవరు ఆయన ఇచ్చుడో ఈయన ఇచ్చుడో డప్పు కొట్టుకోవడం మానేస్తే ఇది మా కష్ట ఫలితం, మైపలన్న కష్ట ఫలితం, ఈంద్ర కష్ట ఫలితం, కుమార్ కష్ట ఫలితం, ఆర్కే కష్ట ఫలితం, మన కష్ట ఫలితం. తెలంగాణ 33 జిల్లాల నుంచి మనం సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలబ్బా. ఇప్పుడు నీకు తెలిసిన వాళ్ళ పేర్లు అందరి పేరు చెప్పాలి, ఎందుకంటే అస్మా, జనార్దను, చందరు, అర్జును, శివానంద, మహేష్, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ప్రత్యూష అంటే నాకు తెలియదు, ఇంకా చాలా మంది, అలెక్య చాలా మంది ఉన్నారు. రమేష్, వెంకటరెడ్డి, చాలా మంది. ఇప్పుడు కాదు కదా, గుర్తున్న కాడికి చెప్తే ఒకవేళ మర్చిపోయిన వాళ్ళకి కూడా రేపు మనం గుర్తు తెచ్చుకుందాం, చరిత్ర లిఖించాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు కేసీఆర్ నేనే తెలంగాణ తెచ్చుకున్నా అని గుర్రాల మీద ఒంటెల మీద వచ్చిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో సోనియా గాంధీ ఇచ్చింది అన్నారు. మేమేమన్నా అమరవీరులు తెలంగాణ ఉద్యమకారుల వల్ల తెలంగాణ వచ్చింది. అట్లనే ఇప్పుడు కేసీఆర్ను గద్దె దించిన వాళ్ళే ఉద్యోగాలు ఇచ్చినట్టు, నిరుద్యోగులే ఇచ్చినట్టు ఇది కొత్త రాస్తాం. మీరు కూడా ఆర్కే గారు చెప్పండి, మీరు జీపీఓల కోసం పోరాటం చేస్తున్న యోధుడు, కేసీఆర్ను గద్దె దించడంలో కూడా అత్యంత కీలక పాత్ర వహించిన వ్యక్తి, మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అన్నగారు ఓకే అన్నగారు, ఈరోజు మీకు ఒక బ్రహ్మాండమైన విషయము ఇంద్రనాయక్ కూడా అడ్రస్ చేసిర్రు. విషయం ఏంటంటే అన్న, ఈ రేవంత్ రెడ్డి ఉస్మానియాకి రావడం మేము స్వాగతించినాం. ఎందుకంటే మాకు నోటిఫికేషన్లు వస్తాయేమోనని. అయినా కానీ మమ్మల్ని నిర్బంధించారు. ఇగో నన్ను కానీ మా కాశీని కానీ మేము ఆల్రెడీ స్వాగతించినాం. ఎందుకంటే మీరు వచ్చి ఏమైనా నోటిఫికేషన్ అనౌన్స్ చేస్తారేమని ఒక ఆశ ఉండే మాకు. కాకపోతే మీరు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో ఈ ఉస్మానియా అనేది కేంద్రము, ఈ ఉస్మానియాకు సంబంధించినటువంటి ఎన్నో యోధుల పోరాట ఫలితంగా, ఉద్యమకారుల ఫలితంగానే ఈ తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణ వచ్చింది ఉస్మానియా వల్లనే. నేను ముఖ్యమంత్రి అయింది కూడా ఈ ఉస్మానియా వల్లనే అని మీరు అడ్రస్ చేయడము, మేము మీ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకులు మరియు తెలంగాణ కోసం ఎట్లయితే పోరాడో మీ వల్లనే నేను ఈ గద్దెనెక్కిన అన్నావు, సంతోషం వ్యక్తం. కాకపోతే ఇదే మెయింటైన్ చేసి మా నిరుద్యోగులతో చర్చలు చేయండి. ఇప్పుడు మా మైపాల్ యాదవ్ అన్న ఉండు, మా అన్నతోటి చర్చలు చేయండి. మా మధ్యవర్తిత్వంగా ఉంటాడు, మా నిరుద్యోగుల మధ్య మా అన్న మధ్యవర్తిత్వం ఉంటాడు. ప్రభుత్వము మనము సమానంగా పోదాము. ఎందుకంటే సమస్యలు ఈరోజు సమస్యలు ఎవరు పరిష్కరించరు, మధ్యవర్తిత్వం చేస్తేనే సమస్యలు పరిష్కరిస్తాయి. ఈరోజు కొందరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు, ఆమర నిరాహార దీక్షలు అంటారు. ఈ దీక్షలన్నీ కేవలం వాళ్ళ యొక్క రాజకీయ మైలేజ్ కోసమే కానీ మా నిరుద్యోగులకు ఏ విధంగా అవి ఉపయోగపడవు. వాళ్ళు అమ్ముడు పోతారా తమ్ముడు పోతారా అనేది మాకు సంబంధం లేదు. కానీ మేము ఏమంటున్నామంటే, మా నిరుద్యోగులు పోరాడడం వల్ల, ఇట్లాంటి నిరుద్యోగుల నాయకులు పోరాడడం వల్లనే ఈ రాష్ట్రంలో ఆ గత ప్రభుత్వం గద్దె దిగడం వల్ల ఈ 60,000 ఉద్యోగాలు వచ్చినాయి. కానీ మీరేదో ఈయన ఇచ్చినా ఆయన ఇచ్చినా అని చెప్పుకోవడం ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేనేమంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడరు మా నిరుద్యోగుల నాయకులని గౌరవించాలి. ఎందుకంటే మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలను ఎట్లయితే మేము సాధించినామో ఆ ప్రభుత్వాన్ని గద్దెదించినాము. నెక్స్ట్ ఒకవేళ రేవంత్ రెడ్డి గారు మీరు చర్చలకు వచ్చి మాతోటి చర్చలు చేయండి, మధ్యవర్తిత్వం చేయండి. మీరు బ్రహ్మాండంగా మీరు ఉస్మానియాలో మాకు మధ్యవర్తిత్వం చేసినట్టు మాట్లాడారు, సవరించుకోండి, చర్చలు రండి, మేము ఏం చేస్తామో మరి మీతో మాట్లాడతాం. నేను ఇస్తా. ఇంకా ఆర్కే కూడా నాకు పేర్లు గుర్తొచ్చినప్పుడు అలా చెప్తా. జీవో 46 బాధితులు కూడా వీరోచితంగా పోరాడిరు. నవీన్ పట్నాయక్ కావచ్చు, ఆకాష్ కావచ్చు, లేదంటే రాఘవేంద్ర మహబూబ్ నగర్ నుంచి కావచ్చు, శంకర్ కావచ్చు, ప్రవీణ్ కావచ్చు. ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఊరు తిరిగి కొట్లాడిన వాళ్ళు. ఇప్పుడు భార్గవి అనే ఒక సిస్టర్, ఆమె కూడా నాకు గుర్తున్న పేర్లు, ఆ సాహితీ అని ఇంకొక మనకు తెలిసిన మేడం అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇట్లా అకునూరు మురళి సార్ కూడా కొట్లాడిండు. మేము కాదనట్లేదు, మా నిరుద్యోగులతో. తర్వాత ప్రొఫెసర్ జానయ్య సార్ కూడా కొట్లాడిండు, బల్మూరు వెంకటన్న కొట్లాడిండు, మేము కాదనట్లేదు. కానీ వాళ్ళు ఒక రాజకీయ పార్టీలో ఉండి కొట్లాడిరు. వీళ్ళు ఎటువంటి రాజకీయ పార్టీ లేకుండా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా, అసలు నిస్వార్థంగా మాకు జాబ్ వచ్చినా రాకపోయినా మా తమ్ముళ్ళకు చెల్లెళ్ళకు రావాలనే ఉద్దేశంతో కొట్లాడిరు. నేను ఇది అంత ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మన ప్రభుత్వం రావడం వల్ల కుమార్ గారు ఒక దళిత బిడ్డ వీసీ అయిండని చెప్పిండు. మేము దాన్ని చిన్నగా సవరిస్తున్నాం. ఈ నిరుద్యోగులు, ఈ లక్షలాది మంది నిరుద్యోగులు, గ్రూప్ 1 నిరుద్యోగులు, గ్రూప్ 2 నిరుద్యోగులు, డిఎస్సి నిరుద్యోగులు, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 2, డిఎస్సి, జీవో 46, లేకపోతే ఇంకా మిగతా నిరుద్యోగులు అందరూ కూడా, పోలీస్ రిక్రూట్మెంటు, వీళ్ళందరూ కొట్లాడితే
ఉస్మానియా యూనివర్సిటీకి కుమార్ గారు వీసీ అయ్యండి అంటున్నా. మనమంతా కలిస్తే ఇవాళ అయిండు అదే కాసిం సార్ కూడా ప్రిన్సిపాల్ అయిందంటే ఈ నిరుద్యోగుల పాత్ర ఉంది. అసలు ఈ నిరుద్యోగుల వీరోచిత పోరాటం చేయకపోతే ప్రభుత్వమే పడిపోకపోతే కాసిం సార్ కూడా ప్రిన్సిపాల్ అవుతుండనా కాకపోతుండో మాకు తెలియదు ఎట్లుంటున్నాం. ఎందుకంటే 10 ఏళ్లలో ప్రిన్సిపాల్ ఇవ్వలేదు మరి కేసీఆర్. మరి 11వ సంవత్సరం ఇమీడియట్గా వచ్చిందంటే నిరుద్యోగులకు ఈ ప్రొఫెసర్లు కుమార్ సార్ అయినా, జానయ్య సార్ అయినా, మురళీ సార్ అయినా, బల్మూర్ వెంకటన్న అయినా, రియాజ్ సార్ అయినా, అద్దంకి దయాకర్ అన్న, ఎవరెవరైతే పదవులలో ఉన్నారో, ఎవరెవరికైతే ఉద్యోగాలు వచ్చినాయో వీళ్ళందరూ కూడా ఈ నిరుద్యోగులందరినీ గుర్తుపెట్టుకోవాలి. జాబులు వచ్చిన 60,000 మంది వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చాము, నిరుద్యోగులు ఉద్యోగాలు వచ్చింది. రాజకీయ ఉద్యోగాలు, వీళ్ళకేమో ఉద్యోగాలు ఇచ్చాము. హైలైట్ ఏంటంటే ఇన్నొద్దులు చెప్పుకోలేదు. ఇక నుంచి చరిత్ర తిరగ రాస్తున్నాం. నేనేమంటున్నా అంటే ఎవరెవరైతే రాజకీయ ఉద్యోగాలు వచ్చినాయో, ఎవరికైతే గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయో, ఎవరికైతే ఇంకా నామినేటెడ్ పోస్టులు వచ్చినాయో వీళ్ళందరూ మీకు పరిచయం ఉన్న నిరుద్యోగులకు మీరు అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు ఎంత వీలుంటే అంత. నాకు జాబ్ వచ్చింది, మా మెరిట్ వలన వచ్చిందని అహంకారం కూడా ఉద్యోగస్తులు ఎవరికైతే జాబ్ వచ్చిందో వాళ్ళకు ఉండకూడదు. మీ తల్లిదండ్రులు మీకోసం ఎంత కష్టపడ్డారో ఈ నిరుద్యోగులు జాబ్ రాని వాళ్ళు, జాబ్ వచ్చిన వాళ్ళు కూడా కష్టపడ్డారు. కాబట్టే ఇవాళ మరి సీఎం అయిండు, వీళ్ళు ఇదయ్యారు. కాబట్టి జాబులు వచ్చిన వాళ్ళు కొంత స్వార్థం విడనాడి మీకు వస్తున్న జీతంలో 50,000 జీతం ఉంటే ఒక 10%, 5%, 2% మీకు అందుబాటులో ఉన్న నిరుద్యోగులకు ఎంతో కొంత సాయం చేయాలని కోరుకుంటూ మళ్ళీ ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క నిమిషం నేను ఇంకోటన్నా, ఈ ప్రభుత్వం రావడంలో జియో 46 బాధితులు కీలక పాత్ర. వాళ్ళు కూడా ఆకాష్ లాంటి వాళ్ళు, నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు, కొంతమంది ఉన్నారు, శంకర్ నాయక్ లాంటి వాళ్ళు, అంటే కొంతమంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని కూడా విస్మరించలేము ఇక్కడ. ఎందుకంటే అసలు ఎంత కనబడతలేదు, వాళ్ళకి కనబడట్లేదు. కానీ ఇలా 2014 నుంచి 23 వరకు ప్రతిపక్ష హోదా లేని కాంగ్రెస్ పార్టీని గెలిపించినామంటే మామూలు విషయం కాదు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు కాంగ్రెస్ పార్టీకి. అలాంటి కాంగ్రెస్ పార్టీని ఇలా నిరుద్యోగులు, ఇలా హీరోలు, తెలంగాణలో హీరోలు ఎవరంటే నిరుద్యోగులు. ఎందుకంటే ఈ నిరుద్యోగులే నియంత్రణ పొందబెట్టారు. మరి ఇవాళ 60,000 ఉద్యోగాలు వచ్చిన మా వల్లనే రేపు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా మెడల్ ఉంచేది కూడా ఈ నిరుద్యోగులే, ఈ హీరోలే, ఈ నిరుద్యోగులే. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మైపాలన్న లాంటి వాళ్ళు, నేను లాంటి వాళ్ళు చాలా మంది, మీరు ఎంత కష్టపడి నాకు తెలుసు. ఎందుకంటే మీరు కూడా ఒకవైపు డప్పు కొట్టుకుంటా ఈ నిర్బంధను, ఈ నియంత్రణ దింపాలని చెప్పి ఎంతో కష్టపడ్డారు. మీరు కూడా ఎందుకంటే ఒకరు 54 లక్షలు పెట్టుకోండు. సరే, ఇప్పుడు ఇక్కడ ఉన్న కొట్లాడే వాళ్ళు అందరూ సర్వం కోల్పోయారు. ఎందుకంటే ఆయన దింపే క్రమంలో సర్వం కోల్పోయారు. కానీ ఇలా వీళ్ళు కూడా చేస్తున్నది ఏంది? ఎవరైతే కొట్లాడుతున్నారో వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ గాథలని వినాలి. కనీసం వినకుండా మీరు కొన్నిసార్లు వినేటట్టు యాక్షన్ చేస్తున్నారు. ఇక వింటున్నాం, ఇక్కడ వింటారు, అక్కడ పోయి ఇక చేస్తున్నారు. కాబట్టి ఇలా జియో 46 కానీ, 29 కానీ, జియో 28 కానీ, 108 కానీ ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు తీరని అన్యాయం చేశాయి. ఫస్ట్ జియోలను కాల్చండి. ఈ జియోలు తెచ్చిన సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇది చేయండి. కానీ అమాయకుల విద్యార్థులను, నాయకులను, ఉద్యమకారులను, గొంతు ప్రశ్నించేవాళ్ళను అరెస్ట్ చేయకండి. ఎందుకంటే ఇలా ఉద్యమకారులే ఇలా మిమ్మల్ని గెలిపించారు, ఇలా రేవంత్ రెడ్డిని గెలిపించారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇలా గౌరవించండి అందరినీ. ఓకే అన్న, రేవంత్ రెడ్డి గారికి నా యొక్క డిమాండ్ ఏంటంటే అన్న, మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు అన్న. రేవంత్ రెడ్డి అన్న, మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఒక నిరుద్యోగి ఉన్న మీరు ఉద్యోగాలకు ఒక ముఖ్యమంత్రి ఉద్యోగం వచ్చింది. ఈ యూనివర్సిటీకి వచ్చారు. మా యూనివర్సిటీ ఉద్యమాల ఫలితాల గురించి బ్రహ్మాండంగా చెప్పారు. మేము ఒక డిమాండ్ చేస్తున్నాం మీకు, అంతే. ఈ రాష్ట్రంలో మీరు స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోతున్నారు అన్న. రేవంత్ అన్న, మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతున్నారు కాబట్టి మీరు మా నిరుద్యోగులకు చేయాల్సింది ఒకటే ఒక పని. ఇప్పుడు ఉన్నటువంటి ఫస్ట్ నోటిఫికేషన్ జీపీఓ నోటిఫికేషన్ 5,944 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆ ఖాళీలను మీరు వెంటనే భర్తీ చేయండి. నెక్స్ట్ ఇంకో విషయం అంటే 14,000 SIPC కానిస్టేబుల్ ఖాళీగా ఉన్నాయి. మీరు 46 జీవోని రద్దు చేసి వెంటనే SIPC నోటిఫికేషన్ మరియు జీపీఓ నోటిఫికేషన్ ఇచ్చి మీరు ఎలక్షన్లకు పోతే మీరు బ్రహ్మాండంగా జూబ్లీ హిల్స్లో మీరు బ్రహ్మాండంగా గెలుస్తామన్నా. మేము ప్రచారం చేస్తాం. ఈ 2 నోటిఫికేషన్లు ఇవ్వండి, మేము ప్రచారం చేస్తాము. అరే చదువుకొని మా అక్కలు, మా చెల్లెలు, మా తమ్ముళ్ళు చదువుకొని మాకు ఇవి 10 లక్షల మంది జీపీఓ ఆస్పిరెంట్స్ అప్లై చేస్తారు, 15 లక్షల మంది SIPC ఆస్పిరెంట్ అప్లై చేస్తారు. వీళ్ళందరూ 25 లక్షల మంది మీకు ఓట్లు వేస్తారు. ఆ జీపీఓ SI కానిస్టేబుల్ నోటిఫికేషన్ వేస్తే మీకు ఆ 46 రద్దు చేసి మరి ఈ నోటిఫికేషన్ కనుక మీకు వేస్తే ఈ స్థానిక సంస్థలో మీకు బ్రహ్మాండంగా మెజార్టీ వస్తాను రేవంత్ రెడ్డి అన్న. మీకు ఇదే మీకు రిక్వెస్ట్ చేసిన వేల దండనాలు. కనీసం ఈ 2 నోటిఫికేషన్లు వేసి మీరు ఎలక్షన్లకు పోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను.
థ్యాంక్ యూ ఇంకా నువ్వు లాస్ట్ ఒక 1 minute అన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 40,000 ఉద్యోగాలు ఇచ్చి నేను ఉస్మానియా యూనివర్సిటీకి వస్తాన్నారు కదా, 40,000 కాదు మీరు చెప్పినట్టుగా 1,40,000 ఉద్యోగాలు బాకీ ఉన్నారు. అదే నోటిఫికేషన్ ఇచ్చి మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే మీకు పూలతో ఘన స్వాగతం పలుకుతాం. ఈ రోడ్లన్నీ పూల పాన్పులతో చేసి మీకు మీకు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి ఆహ్వానిస్తాం. పోలీసులు అవసరం లేదే, మేమే పోలీసులుగా తయారయ్యి నీకు సైనికులుగా బానిస రక్షణకి ఇచ్చి ఈ ఉస్మానియా క్యాంపస్లో మీకు ఆహ్వానిస్తాం. మరి దాంట్లో డిఎస్సికి 35,000 పోస్టులు మీరు భర్తీ చేయాలి. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి మీరే కాబట్టి విద్యా వ్యవస్థను పటిష్టం చేయడంలో ముఖ్య పాత్ర మీదే ఉంది కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా ఒక విద్యాశాఖ మంత్రిగా మీరు దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 1000 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అవి కూడా భర్తీ చేయాలనే ఉద్దేశంతో మీకు మేము కోరుకుంటా ఉన్నాం. దయచేసి ఈ విషయాలను మీరు గమనించి ముందుకు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు కానీ ముందుకు పోవాలని మాత్రం మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఎంత మంచి మాట అంటే రేవంత్ రెడ్డి గారికి ఎవరైనా వీడియో షేర్ చేయండి. విద్యార్థులే నిరసనకారులే పోలీసు బలగాలుగా ఇప్పుడు 1,40,000 నోటిఫికేషన్లు వేస్తే మేమే మీకు పోలీసుల రక్షణ ఇచ్చి మేము సభ పెట్టి మిమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచి పూల వర్షాలు కురిపిస్తాం అంటున్నాం. నిరసనకారులే మీరు అన్నారు కదా, పోలీసులు అందరు వెళ్ళండి అయ్యా, ఎవరైనా నిరసన చేసేవాళ్ళు చేయని అన్నారు కదా. పోలీసులు ప్లేస్ లో విద్యార్థులు సైనికులుగా పనిచేస్తారు. నిరుద్యోగులే ఈ నిరసనకారులే ధర్నాలు చేయకుండా నీకు పోలీస్ బలగాలుగా 1,40,000 మంది మద్దతు ఇస్తా అంటారు. ఇంత మంచి సలహా నువ్వు ₹1 కోటి పెట్టుకుని ఎవడియ్యాడు కాబట్టి సరే మనోళ్ళు అనేది 1,40,000 ఒకటేసారి అయ్యంటారు. కానీ నేను అలాగంటే ఒక పెద్ద వ్యక్తిగా నువ్వు డిసెంబర్ అంటున్నావు కాబట్టి 3 నెలల్లో 1,60,000 అనేది అదే అసాధ్యం కాబట్టి అట్లీస్ట్ ఈ 5 ఏళ్లలో ఆ 1,40,000 నింపు. ఇప్పుడు ఈ 30-40,000 ఈ 3 నెలల్లో తక్షణమే 40,000 ఇచ్చి ఆర్ట్స్ కాలేజ్ కూడా రిక్వెస్ట్ చేసుకోండి నిరుద్యోగులను. డిఎస్సిలో 5,000 6,000 అంటున్నారు. ఆ మాటను వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే 2 సార్లు ప్రమోషన్ ఇచ్చారు. 35,000 పోస్టులు బరాబర్గా ఖాళీలు ఉన్నాయి. 35,000తోనే మెగా డిఎస్సి ఇవ్వాలి. మీరు చెప్పిన విధంగానే మీరు ఇంత మేనిఫెస్టో పెట్టిన విధంగానే 35,000తోనే డిఎస్సి చేయాలి. అదే అండి, అంటే లేట్ అవుతుందా ముందు అవుతుందా మరి ఒకవేళ అది మీ 3 నెలల్లో కుదరకపోతే మరి 35,000తో ఒకేసారి వేయాలని చెప్తుండు మీరు. సాధ్య విషయం ఏంటంటే జీపీఓకి సంబంధించి 5,944 పోస్టులు ఖాళీలు ఆర్థిక శాఖ ఆమోదం ఉంది. అదేవిధంగా 16,000కి సంబంధించి 14,000 16,000 ఎస్ఐపిసి కూడా ఆల్రెడీ ఆమోదాలు ఉన్నాయి. దానికి జాబ్ క్యాలెండర్లో కూడా పెట్టారు. ఈ 2 నోటిఫికేషన్లు వేస్తే బ్రహ్మాండంగా మీరు స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీస్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు మీకు బ్రహ్మాండంగా మెజార్టీ వస్తుంది. ఇదండి అసలు నిరుద్యోగులే నిరసనకారులే మేము నీకు బలగాలుగా పనిచేస్తామంటున్నారు. కానీ ఎవడెవడో సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. నిరుద్యోగుల సలహాలు తీసుకొని నిరుద్యోగులు ఏ ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే ఎట్లుండాలి, ఏ సిలబస్ ఉండకూడదు, ఏది ఎవరికి ఉండకూడదు, ఎట్లా ఉండాలి, ఇవన్నీ వీళ్ళు నిర్దేశించిందే మీరు పెట్టాలి అనేది వీళ్ళ యొక్క డిమాండు. నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడంటే మీరందరూ ఆశీర్వదిస్తేనే నేను సీఎం అయినా అన్నాడు. మరి మీరందరూ ఆశీర్వదిస్తేనే అంటే నిరుద్యోగులు ఉద్యోగులు డిజిటల్ మీడియా అనుకుందాం. మరి వీళ్ళు నీకు సీఎం పదవి ఇచ్చినప్పుడు కుమార్ సార్ కూడా వీసీ ఇచ్చింది కూడా వీళ్ళందరే, కాసిం సార్ కూడా ప్రిన్సిపల్ ఇచ్చింది వీళ్ళందరే, మిగతా వాళ్ళకు ఎమ్మెల్యేలు మంత్రి పదవులు లేకపోతే నామినేటెడ్ పోస్టులు వచ్చింది వీళ్ళ వల్లనే. మా నిరుద్యోగుల సీఎం పదవే మన వాళ్ళు వచ్చిందని ఆయననే చెప్పినప్పుడు మరి సీఎం పదవే మేము ఇచ్చినప్పుడు మిగతా అన్ని మేము ఇచ్చినట్టే కదా. ఈ రాజకీయ నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు వచ్చింది మెయిన్గా నిరుద్యోగ నాయకులు, అన్నిటికి మించి వాళ్ళతో పాటు డిజిటల్ మీడియా, అదేవిధంగా సోషల్ మీడియా. అడ్వకేట్ శరత్ కుమార్ సార్ కూడా మా నిరుద్యోగులకు మద్దతు ఇచ్చినాడు. బక్కా జడ్సన్ అన్న మద్దతు ఇచ్చిండు, పృథ్వీరాజ్ అన్న మద్దతు ఇచ్చిండు, తెలంగాణ విఠలన్న మద్దతు ఇచ్చిండు, తర్వాత వైనాల రమేష్ అన్న మా కోసం వచ్చి పాటలు పాడిండు, లింగంపల్లి నరేష్ పాడిండు. ఇట్లా అనేక మంది పోరాటాలు చేస్తే విష్ణు కిషోర్ అన్న లాంటి వాళ్ళు ఇచ్చిర్రు. అంటే మా నిరుద్యోగులకు మద్దతుగా వచ్చిర్రు. అంటే నిరుద్యోగులు చేస్తున్న పోరాట పటిమను చూసి అబ్బబ్బబ్బా తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎట్లా చేస్తుర్రో ఇప్పుడు కూడా అట్లా చేస్తున్నామని చెప్పేసి ఇచ్చి ఇంకా మాకు కొన్ని పేర్లు గుర్తొస్తలే. మేము భవిష్యత్తులో వీళ్ళు ఎవరైతే యోధులు ఉన్నారో ఈ యోధులందరినీ కూడా లిఖిస్తాం.
వీళ్ళతో పాటు తిన్మర్మల్లన్న లాంటి వాళ్ళు సపోర్ట్ చేసిర్రు, మన తొలి వెలుగు రగన్న లాంటి వాళ్ళు, కాలోజీ టీవీ లాంటి వాళ్ళు, అట్లా డిజిటల్ మీడియాలో జిఎస్ఆర్ టీవీ ఛానల్ కానీ, టాప్ తెలుగు న్యూస్ వాళ్ళు కానీ, ఇప్పుడు జీ తెలుగు వాళ్ళు కానీ, సిగ్నేచర్ స్టూడియోలు కానీ, వీళ్ళందరూ నిరుద్యోగులకు మద్దతు ఇవ్వడం వల్ల నిరుద్యోగులు నియంత్రణ గద్దెదించగలిగిర్రు. నిరుద్యోగులు సీఎం పదవి ఇచ్చిర్రు రేవంత్ రెడ్డికి, మిగతా వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చిర్రు. కాబట్టి నీకు సీఎం ఇచ్చి ఆశీర్వదించినప్పుడు వీళ్ళు అడుగుతున్న చిన్న చిన్న కోరికలు రీజన్ ఏంటంటే మీరు అనొచ్చు నా సొంతంగానే అయ్యి ఉందని మీరు అనొచ్చు. ఒకవేళ అంటే నిరుద్యోగ ముఖ్యమంత్రి అని మీరు పదే పదే చెప్పుకోవాలని నేను తగ్గినట్టు అనిపించింది. అదే టెంపో మెయింటైన్ చేయండి. ఎందుకంటే నిరుద్యోగులు మొన్న పట్టభద్రులలో మీకు మద్దతు ఇవ్వలే, నిరుద్యోగులు అందరు కలిసి ఓడగొట్టిరు. ఒకవేళ నీకు నిరుద్యోగుల మద్దతు ఉంటే నువ్వు గెలిచేటోడివి. అదే ఒక్క కారణం సరిపోతుంది కదా. అదే విధంగా గత ఎన్నికలలో ఉప ఎన్నికలలో కూడా నిరుద్యోగులు బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్ల బీజేపీ గెలిచింది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్కి ఇవ్వకుండా కాంగ్రెస్కి ఇవ్వడం వల్ల కాంగ్రెస్ గెలిచింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నిరుద్యోగులంతా కూడా టీచర్లలో కానీ నోటిఫికేషన్ ఇచ్చి మా నిరుద్యోగ నాయకులతోటి మధ్యవర్తిగా నన్ననే కాదు వీళ్ళని అప్రోచ్ అయినా సరే ఎటువంటి భేషజాలకు వెళ్లకుండా మీరు తీసుకొచ్చే విధానాలు కానీ ఆ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ విధానాలు కానీ మా అందరితో చర్చలు చేసి పెట్టిరు అనుకో బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే చర్చ వితౌట్ చర్చలు ఏమైతుందంటే ఈ నిరుద్యోగులలో ఎగ్జామ్ పెట్టడం వల్ల ఒక్కొక్క లోపాన్ని ఎత్తి చూపి ఆ నోటిఫికేషన్ల మీద కేసులు వేసి ఆ నోటిఫికేషన్లు ఏం కాకుండా చేస్తారు. ఫస్టే చర్చలు చేసి ఎగ్జామ్లు పెడితే ఇవంతా ఉండదు. లీగల్ ఒపీనియన్స్ ఇవన్నీ తీసుకొని పెడితే నిరుద్యోగులతో చర్చలు చేసి నిరుద్యోగుల పాలన విద్యార్థుల పాలన. అయితే మేము ఏమంటున్నాం అంటే ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన పూర్వ విద్యార్థులు కావచ్చు, ఇప్పటి విద్యార్థులు కావచ్చు, చిక్కడపల్లి లైబ్రరీ చుట్టూ చదువుతున్న పూర్వ విద్యార్థులు కావచ్చు, ప్రజెంట్ విద్యార్థులు కావచ్చు, దిల్సుఖ్ నగర్లో ఉండేటోళ్ళు ప్రజెంట్ కావచ్చు, పూర్వం కావచ్చు, వీళ్ళందరితో తెరిచిస్తే అందరితో కూడా కాదు ఒక్కొక్కళ్ళను ఇప్పుడు ఓయూ నుంచి ఒక 5-6 రిప్రజెంట్ ఇవ్వమనండి, చిక్కడపల్లి లైబ్రరీ నుంచి ఒక 5-6 ఇవ్వమనండి, దిల్సుఖ్ నగర్ సెంటర్ నుంచి ఒక 5-6 ఇవ్వండి. ఈ 10-15 మందితోని ఏదైతే మన అద్దంకి దయాకర్ అన్న మరి ఎట్లా వచ్చిండో చిక్కడపల్లి లైబ్రరీ కాడికి వచ్చిండో అట్లా బలమూరి వెంకట్ రావాలి, అక్నూరు మురళి రావాలి, రియాసార్ రావాలి, అందరితో పాటు వీళ్ళంతా అయిపోయినాక ఫైనల్ గా సీఎం కూడా రావాలి. 6 నెలలకు ఒక్కసారన్నా చిక్కడపల్లికి ఓయూకు ఒక టూర్ పెట్టుకొని ఇక్కడ 1 గంట అక్కడ 1 గంట చర్చలు జరిపితే మీరేమైనా తగ్గిర్రని భావిస్తాం. లేదు అంటే మళ్ళీ మేము ఏం చేస్తామంటే గత ప్రభుత్వాన్ని ఎట్లా గద్దించినామో మిమ్మల్ని కూడా గద్దించాల్సి వస్తుంది. కాశీ ఫైనల్ టచ్ ఇస్తాం. ఇప్పుడు గత ప్రభుత్వంలో యుద్ధ వీరుల్లాగా ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులాగా అప్పుడు ఐఏఎస్కు ఐపీఎస్కు ప్రాణ స్థితిలో ఉన్న మైపాలనుకున్న ప్రాణం పోయినా పర్లేదు నిరుద్యోగుల తరపు నుంచి మేము నిలబడతాం, ప్రాణం తీసుకో తొక్కల ప్రాణం అని అప్పుడు గర్జించలు. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపి ప్రజాపాలన ఏర్పాటు చేయడానికి ప్రథమ పాత్ర నిర్వహించిన చాలామంది వీరులకు మేము ఒకటే చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం మాకు కోపం లేదు, రాష్ట్ర ప్రభుత్వం అంటే మాకు రేవంత్ రెడ్డి అంటే కోపం లేదు. మేమేమంటున్నాం, అయ్యా మీరు ఒకసారి ఉద్యోగాలతో ఒకసారి సముచితంగా ఆలోచన చేసి మీరు ముందు అడుగుడు వేయండి అని చెప్తున్నాం మేము. థ్యాంక్ యూ. ఇదండి నాకు అద్దంకి దయాకర్ గారు నిన్న జీ తెలుగులో చెప్పిండు. వైట్ పేపర్ మీద ఏమేమి ఉన్నాయో అన్నాడు. వ్యాలిడీ కూడా మేము రాసుకొస్తాము. రాసుకొచ్చినాక కూడా మీరు సీరియస్గా తీసుకోకుండా చెత్తబుట్టలో పడేస్తే కాంగ్రెస్ పార్టీని కూడా చెత్తబుట్టలో పడేస్తామని చెప్తున్నాం. మేము అడుక్కోవట్లేదు, డిమాండ్ చేస్తున్నాము. లాస్ట్ మన నాతో పాటు నా 40 మంది మిత్రులు బస్ యాత్రలు చేశారు. వాళ్ళను మాత్రం కలిపియాలి. ఎందుకంటే వాళ్ళ కష్ట ఫలితమే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఆ 40 మందిని కూడా కలవండి. ఎందుకంటే ఎంత కష్టపడ్డారు, ఎంత హింస జరిగింది మాకు, ఆ బస్ యాత్రలో ఎంత హింసపడ్డాం, బీఆర్ఎస్లు ఎంత హింసించారు మాకు తెలుసు అది. ఎందుకంటే ఆ రోజు బస్సు కదులుతుంటే ఒక్కొక్కరు మమ్మల్ని హింసించారు. కాబట్టి వాళ్ళని కూడా ఇక్కడ నిరుద్యోగ మిత్రులందరినీ కలిసి సముచితంగా దీర్ఘకాలికంగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని సవినయంగా కోరుకుంటున్నాను. ఇదండి మొత్తానికి ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు షేర్ చేయండి. ఇప్పటికి ఇది చివరి అవకాశం అనుకోండి. ఇంకా టెంపర్కి వెళ్ళి మరి వేరే వాళ్ళతో కౌంటర్లు ఇప్పించడము, ఇది చేయడము, అది చేయడం చేయకుండా తగ్గి రండి. మిమ్మల్ని విమర్శించిన వాళ్ళ దగ్గరికే మీరు కూర్చోండి.
తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏం తప్పులు ఉన్నాయిరా, మేము తప్పులు దిద్దుకుంటాం ఏదైనా ఉంటే అని చెప్పి మీ దగ్గర వీళ్ళ బడ్జెట్ తక్కువ ఉంటే ఇక బడ్జెట్ తక్కువ ఉంది, ఇంత బడ్జెట్ ఉంది, ఇన్నిట్లలో ఎన్ని ఉద్యోగాలు వేయాలా అని వీళ్ళని రిక్వెస్ట్ చేసుకొని విడతల వారిగా అయినా సరే ఆ బిస్వాల్ కమిటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఆ 2 లక్షలు అనుకున్నామో చర్చించి ఆ 2 లక్షల బిస్వాల్ కమిటీ అని మీరే చెప్పిర్రు. కాబట్టి మిగతా 1,40,000 ఉద్యోగాలన్నా ఈ రానున్న 3 ఏళ్లలో పూర్తి చేస్తే కొంత క్షమిస్తారు, కొంత మీ పట్ల సానుకూలంగా ఉంటారు. కానీ మీరు మళ్ళీ తిట్టడాలు, వీళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తే మీకు అంత రెస్పెక్ట్ ఇస్తారు. మీకు నిన్న తగ్గిర్రు స్పీచ్లో కాబట్టి వీళ్ళు తగ్గిర్రు, నువ్వు నిన్న వచ్చి ఏదన్నా రెచ్చిపోతే వీళ్ళు రెచ్చిపోయేటోళ్ళు. కాబట్టి నిజంగానే ఎవరన్నా మంచిగా సలహాలు ఇవ్వండి. అసలు నిరుద్యోగుల పోరాటం అనేది మామూలు విషయం కాదు. ఎవరెవరైతే మేము మర్చిపోయి ఉన్న వాళ్ళు కూడా కొట్లాడిన వాళ్ళు ఉన్నారో దయచేసి ఇదో మాకు అంటే టైం తక్కువ ఉండడం వల్ల కూడా చెప్పలేకపోతున్నాం. మీరు ఇందిరాకైనా, కాశీకైనా, ఆర్కేకైనా, కుమార్కైనా ఎవరికైనా మీరు వాళ్ళకు పర్సనల్గా వాట్సాప్ చేయండి. మేమందరం కూడా భవిష్యత్తులో ఎవరెవరైతే ఫ్రంట్ రోల్ ఉండి కొట్లాడిరో వాళ్ళందరి పేర్లు కూడా మేము ప్రస్తావిస్తాం. వీళ్ళందరినీ కూడా ప్రభుత్వాలు గుర్తించేటట్టు, వాళ్ళకు మర్యాద ఇచ్చేటట్టు, గౌరవించేటట్టు కూడా నేనేమంటున్నాను, సినిమా హీరోలను గౌరవించే బదులు నిరుద్యోగులను ఫ్రంట్ రోల్ ఉండి కొట్లాడిన వాళ్ళను వాళ్ళకు గౌరవం ఇవ్వాలి, సన్మానాలు చేయాలి. రాహుల్ సిప్లి కాంచి కొట్లాడలే, గోరెట్టి వెంకన్న కొట్లాడలే, నువ్వు అల్లు అర్జున్ కొట్లాడలే, విజయ్ దేవరకొండ కొట్లాడలే. మీరు అనేది ఏంటంటే మీకు తెలవట్లేదు, మీరు వాళ్ళని కలిసినప్పుడల్లా మా గుండె కోసినట్టు అవుతుంది. నిరుద్యోగులలో కొట్లాడిన నిరుద్యోగ యువక నాయకులకు ఇవ్వాలి. మీరు భవిష్యత్తులో సినిమా వాళ్ళకి ఇచ్చేది నిరుద్యోగులలో గతంలో నియంత్రణ గద్దె దించిన వాళ్ళకు ఇస్తేనే మీకు ఏదన్నా ఉంటుందని మీకు ఇది ఒక సూచన చేస్తూ, జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై నిరుద్యోగ యువత.